నమస్తే. ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు. సూళ్లూరుపేట పట్టణంలోని టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో అశేష సంఖ్యలో హాజరైన మహిళామణులు. స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిందని తెలియజేసిన నియోజకవర్గ పోలీసు ఉన్నతాధికారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళ రక్షణ కోసం ప్రవేశపెట్టిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించాలని కోరిన నాయుడుపేట డివిజనల్ డీఎస్పీ చెంచుబాబు. నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా అందజేసిన గౌరవ పురస్కారాలు. ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుతో పలువురిని సత్కరించిన నియోజకవర్గ శాసనసభ్యురాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ముఖ్య అతిథిగా స్థానిక టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో అశేష సంఖ్యలో హాజరైన నారీమణుల నడుమ కేకును కట్ చేసి మహిళా దినోత్సవాన్ని ఉత్సాహవంతంగా నిర్వహించడం జరిగింది. ఆర్డీఓ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ సమాజంలో మహిళ పాత్ర ఎంతో గొప్పదని, మహిళలు పలు రంగాల్లో తమకు తామే సాటి అని, మహిళా సాధికారత కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలను ఎంతో గౌరవిస్తున్నారని, ఎన్నో పథకాలను మహిళల కోసం ప్రవేశపెట్టారని, ఈ ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని ఆమె తెలియజేశారు. పురుషులతో పాటు సమానమైన శక్తి సామర్థ్యాలతో మరియు పలు రంగాలలో మహిళలు ధీటుగా దూసుకెళ్తున్నారని సూళ్లూరుపేట పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పలువురు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలోని ఆయా శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని స్థానిక టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఆర్డీఓ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూళ్లూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొనగా నియోజకవర్గంలోని ఇతర హోదాల్లో ఉన్న మహిళా అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మహిళా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. మహిళ లేనిదే మహిళ
పదమిదేశా శివని వేదనగా వని వేదనగా పలికెను పదము పరేశా. తదనంతరం ఆర్డీఓ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ మహిళలు ప్రతి రంగంలోనూ పురుషులకు ధీటుగా దూసుకెళ్తున్నారని, పారిశ్రామికంగా ఎందరో మహిళలు పేరు ప్రఖ్యాతులు సాధించారని అన్నారు. అనంతరం డీఎస్పీ చెంచుబాబు మాట్లాడుతూ స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిందని, అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మరింత రక్షణ కల్పించడం కోసం శక్తి యాప్ను ప్రవేశపెట్టడం జరిగిందని, ఆపదలో ఉన్న ప్రతి మహిళ తమ రక్షణ కొరకు ఈ యాప్ను వినియోగించాలని ఆయన తెలియజేయడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి శాసనసభ స్థానంలో ప్రతి కేంద్రంలో కూడా జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా జరపడం జరుగుతుంది. దీంట్లో భాగంగా దీన్ని జరపడానికి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రజలందరూ గమనించాలి. మహిళలకి ముఖ్యమైన పాత్ర ఉంది. వాళ్ళకి ప్రధానంగా మేము వాళ్ళ అభివృద్ధిలో సంక్షేమంలో వాళ్ళ భాగస్థులను గుర్తించి వాళ్ళ అవసరాలను తీర్చడం కోసం ప్రభుత్వం ముందుంది అనేటువంటి మెసేజ్ ఇవ్వడం కోసం ఈ సభని ఇలా జరుగుతున్నారు. ప్రతి మహిళ ఎక్కడైతే మనకి పాత రోజుల నుంచి కూడా మన పురాతన భారతదేశంలో ఎత్ర నాగేస్తూ పూజంతి రమంతి కథాదేవత అంటే ఎక్కడ స్త్రీలైతే పూజింపబడతారో అక్కడ దేవతలు దర్శిస్తారో అని మన నాలుగు అలా ఎప్పటి నుంచో పురాతన యుగం నుంచి గాంధీ మైత్రి లాంటి వాళ్ళు వేదాంతాలు చదివారు. తర్వాత ఈక్వాలిటీ జస్టిస్ అందరికీ ఆడవాళ్ళకి పిల్లలకి అందరికీ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ థీమ్ జరుగుతున్నారు. పోలీస్ శాఖ తరఫున ఈ ప్రభుత్వంలో శక్తి టీమ్ అని శక్తి వారియర్స్ అని కలిపి అన్ని స్కూళ్ళకి అన్ని గ్రామాలకి మేము పోలీసులకి టీసీని ఒక హోమ్ గార్డ్స్ ని పంపించి వాళ్ళందరినీ శక్తి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోమని చూడడం. దాని ద్వారా ఎవరితో ఎక్కడ వెళ్ళాలి ఏదైనా సమస్య వస్తే ఈ ఫోన్ లో నుంచి SOS బటన్ ఉంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి మెసేజ్ వెళ్తుంది, పోలీసులు రెస్క్యూకి వస్తారు. అలాగే శక్తి యాప్ ద్వారా ఇంకా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏంటి, ఏమైనా జరిగితే ఇమీడియట్ గా ఎవరికి కాల్ చేయాలి, ఎలాంటి ప్రొటెక్షన్ మీకు అవకాశం ఉంది అనేది చెబుతున్నారు. అనంతరం మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 1996 సంవత్సరంలో తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మహిళల కోసం రోజుకు ₹1 ప్రారంభించిన పొదుపు సంఘాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్లతో తమ కార్యకలాపాలను సాగిస్తున్నాయని, మహిళల కోసం ముఖ్యమంత్రి అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు దేశంలో మరెక్కడా లేవని, దీనిని బట్టి కూటమి ప్రభుత్వం మహిళలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలుసుకోవాలని అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా 1986లో 96లో ఉన్నప్పుడు ఒక్కొక్క రూపాయి నెలకి ₹30 చొప్పున మీరు పొదుపు చేసుకోండి, దానికి రివాల్వింగ్ ఫండ్గా నేను ప్రభుత్వం నుంచి ఇస్తానని చెప్పని చిన్నగా మొదలు పెట్టించి ఈరోజు వేల కోట్లలో మీరు పొదుపు చేసుకుంటున్నారంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం అని చెప్పని మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మహిళా సాధికారతను సాధించాలి, ఈ రాష్ట్రంలో మహిళలు అత్యున్నత స్థాయిలో ఉండాలి. మరి ఇప్పటి వరకు సుమారు 1,00,000 మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేశాం. ఇంకా ఈ 5 సంవత్సరాలు ఈ 3 సంవత్సరాల్లో సుమారు 5 లక్షల మందిని పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు మరి సంకల్పించున్నారు. మరి దానికి మీరు అందరూ కూడా చేదోడు వాదోడుగా ఉండి ఆయన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మరి పొదుపు లక్ష్మి సోదరులు అందరూ కూడా ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మనం చేస్తూ ఉంటాం. ఈ రోజు రాష్ట్రంలో ఇంటి పట్టా ఇచ్చినా లేదా రేషన్ కార్డు ఇచ్చినా లేదా మరి ఒక లోన్ ఇచ్చినా ఏదైనా కానీ మహిళలకే ఇస్తా ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎప్పుడు మహిళా పక్షపాతి, మహిళలు వాళ్ళకు అవకాశం కల్పిస్తేనే ఆ కుటుంబాన్ని అంతా వాడు సరిదిద్దు కలిగిన ఒక జైలుతో ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటారు. భవిష్యత్తులో కూడా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి. ఆయన ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా మహిళలు ఆయనకి చేయమని చెప్పిన సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని అందరినీ మనం తెలుసుకుంటూ
ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన ఆర్డీఓ గారికి మిగతా అధికారులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై చంద్రబాబు. అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని ప్రభుత్వం మహిళా పక్షపాతి ప్రభుత్వం అని, ఒక సాధారణ మహిళగా ఉన్న తనను అసెంబ్లీలో మాట్లాడే స్థాయికి తీసుకువచ్చిన నియోజకవర్గ నాయకులకు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, నారా లోకేష్కు ఈ సందర్భంగా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలంతా కలిసి ఎమ్మెల్యే చేతుల మీదుగా భారీ కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. తదనంతరం నియోజకవర్గ వ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డులను ప్రదానం చేసి వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని 4039 సంఘాలలోని 32,470 మంది సభ్యులకు సుమారు 413 కోట్ల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేయడం జరిగింది. ఈ మహిళా దినోత్సవ కార్యక్రమం దొరవారసత్రం తహసీల్దార్ శైలజ, నాయుడుపేట మున్సిపల్ మేనేజర్ ఊరుకుందమ్మ, సూళ్లూరుపేట ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చిన్నయ్య, సిఐ మురళీకృష్ణతో పాటు సూళ్లూరుపేట నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆకుతోట రమేష్, విజయ్ నాయుడు, పూడి సెల్వం, పాకం వెంకట సుబ్బయ్య మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్, ముప్పాళ్ల శ్రీహర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మేడా అమరజ్యోతి, కట్టబోయిన వెంకటేష్ యాదవ్, అలవల శ్రీనివాసులు తదితర నేతలు పాల్గొన్నారు. మహిళలు వస్తే సమాజమే కలర్ఫుల్ గా ఉంటుందనడానికి ఈ రోజు మన సభ నిదర్శనం అని చెప్పచ్చు. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండోసారి మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజు ఆర్డీఓ గారు ఎంతో శ్రమ పెట్టి ఇంతమంది మహిళల్ని ఒకే చోటకి తీసుకురావడం, ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కూడా చెప్పారు, పెద్దలందరూ కూడా మాట్లాడారు. మీ అందరికీ తెలుసు, ఏ రోజైతే మహిళని మనకు సమాజం అంతా కూడా ఈక్వల్ గా చూస్తూ గౌరవిస్తుంది, ఆ రోజే మన రాష్ట్రానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు, నిజంగా అభివృద్ధి జరిగినట్టు కూడా అనుకుంటాము. ఎందుకంటే మహిళలు ఈరోజు ఒకప్పుడు ఇంటికే పరిమితం అయిపోయేవాళ్ళు, వంటింట్లోనో లేదా ఇంటికే పరిమితం అవుతూ ఇంట్లో పనుల వరకే చూసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మహిళలు బయటకు వచ్చి అన్ని రంగాల్లో మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు, బిజినెస్ చేసుకుంటున్నారు. దీంతో చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఇంకా కూడా మహిళలు భయంతోనూ, పెద్దలు చెప్పినట్టు ఇంకా కొంత భయం ఆడవాళ్ళల్లో కొంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంది. మనము ఈక్వాలిటీ కోసం బయటకు వచ్చి పురుషులను అడిగే బదులు మనలో మనం ధైర్యం తెచ్చుకొని ముందుకు రాగలిగి ఏదైనా పని మనం సాధించగలమని ఒక గట్టి నిబద్ధతతో, మనము నమ్మకంతో మనం బయటికి రాగలిగితే ఖచ్చితంగా అందరం కూడా ప్రతి ఒక్క పని చేసుకోగలం. ఉదాహరణకి నా విషయానికి వస్తే నేను కూడా అలాగే ఫీల్ అయ్యేదాన్ని. బయటకు వస్తే ఈవెన్ నాకు సీట్ ఇచ్చిన రోజు కూడా నేను ఎలా చేయగలను, నేను మహిళని, నేను అందరితో పోటీ పడగలనా, లేదా వీళ్ళందరినీ దాటి నేను ముందుకెళ్ళగలనా అని సీట్ ఇచ్చే రోజే నాకు చాలా భయంగా ఉండింది. కానీ మా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మేము ఉన్నాము, నువ్వు ముందుకెళ్ళు, మేము చూసుకుంటామని ఆ రోజు నన్ను కుటుంబ సభ్యులందరూ కూడా ప్రోత్సహించారు. ఆ తర్వాత నేను ఈ ప్రచారానికి స్టార్ట్ అయినప్పుడు స్టేజ్ మీద చూస్తే అందరూ నాకంటే సీనియర్లు, అందరూ పురుషులు, వీళ్ళందరితో ఈక్వల్గా నేను ఎలా మాట్లాడగలను అని చాలా భయం ఉండేది. మైక్ పట్టుకోవడానికే భయం ఉండేది, లేదా వాళ్ళలోకి వెళ్ళాలంటే భయం ఉండేది. ఈరోజు అవన్నీ అధిగమించి నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఈరోజు స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి మేము ఉన్నామని నన్ను ఒక కూతురులాగా, చెల్లెల్లాగా, అక్కలాగా ట్రీట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వెనక మనకు ఒక పురుష సపోర్ట్ కూడా కావాల్సి ప్రోత్సహిస్తే ఇంకా కూడా ఆడవాళ్ళలో బలం పెరిగి ఏదైనా సాధించగలమన్న భరోసా కూడా మనల్లో నింపగలిగేలా కూడా పురుషులు ఉండాలి. ధైర్యం మనమే చెప్పుకుంటూ సమాజంలో ముందుకెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఉన్న అందరినీ నేను కోరుకుంటున్నాను, బలంగా ముందుకు అడుగేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం. అలాగే పిల్లల విషయానికి వస్తే మనం ఆడపిల్లని ఎంత ధైర్యంగా ఉండమని పెంచుతామో, అలాగే మగపిల్లలకు కూడా సమాజంలో ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, ఎలా బిహేవ్ చేయాలి అన్నది కూడా ఖచ్చితంగా తల్లులందరూ కూడా నేర్పించాలి. ఆడవాళ్ళని
కూడా ఏదైనా సమస్య సమాజంలో, ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం ఎన్నో మనకు బయటకు వెళ్తే ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. మగవాళ్ళ నుంచి కావచ్చు చేసి పంపించగలిగితే ఈరోజు 4 నెలల పాప 4 సంవత్సరాల పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయంటే అది తల్లిదండ్రులు నిర్లక్ష్యం కూడా కొంత ఉందని నేను తెలియజేస్తున్నాను. అలా కాకుండా మన బిడ్డలు తప్పుదారిలో వెళ్తున్నారంటే ముఖ్యంగా టీనేజర్స్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలకి జాగ్రత్తలు చెప్పాలి. డిఎస్పీ గారు కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే సార్ చెప్పినట్టు మగవాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నా ఆడవాళ్ళు మెంటల్గా ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి మీరే అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఆలోచించి స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకొని, ఒకవేళ మన బిడ్డ తప్పు చేస్తున్నాడంటే అక్కడే మనం శిక్షించగలిగితే రేపు సమాజానికి వాడు చీడ పురుగులాగా కాకుండా ఉంటాడు. ఇలాంటివి కూడా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాలు. సూళ్లూరుపేట పట్టణంలోని టీవీఆర్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో అశేష సంఖ్యలో హాజరైన మహిళామణులు. స్త్రీ అబల కాదు సబల అని నిరూపించిందని తెలియజేసిన నియోజకవర్గ పోలీసు ఉన్నతాధికారి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మహిళ రక్షణ కోసం ప్రవేశపెట్టిన శక్తి యాప్ను ప్రతి ఒక్కరూ వినియోగించాలని కోరిన నాయుడుపేట డివిజనల్ డిఎస్పీ చెంచుబాబు. నియోజకవర్గంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా అందజేసిన గౌరవ పురస్కారాలు. ఉమెన్ ఎంపవర్మెంట్ అవార్డుతో పలువురిని సత్కరించిన నియోజకవర్గ శాసనసభ్యురాలు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.